వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. ఈ మధ్య జనసేన అధినేత నియోజకవర్గమైన పిఠాపురం రాజకీయాలలో కులాల చర్చలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇది సహజ రాజకీయ పరిణామమా లేదా ఎవరో కావాలని విభేదాలు పెంచుతూ ఉన్నారా? పిఠాపురం చరిత్ర చూస్తే సాంస్కృతికంగా సామాజికంగా విభిన్న వర్గాలు కలిసి ఉన్న నియోజకవర్గం. కానీ ఇటీవల రాజకీయ మాటలలో కుల ప్రస్తావన ఎక్కువ అవుతుందని చర్చ మొదలవుతూ ఉంది. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలు ఎందుకు తెరపైకి వస్తూ ఉన్నాయి? ఎన్నికలు దగ్గర పడితే ఓటు బ్యాంకు లెక్కలు మొదలవుతాయి. అభివృద్ధి, ఉపాధి, ధరలపై చర్చకు బదులుగా కుల గుర్తింపులను ముందుకు తెస్తూ ఉన్నారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఐక్యతపై మాట్లాడే జనసేన నాయకత్వాన్ని బలహీనపరచాలంటే కులాల మధ్య అపోలు సృష్టించడం సులభమైన మార్గం. అందుకే పిఠాపురంలో కావాలని రాజకీయంగా విభేదాలు పెంచుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జనసేన పార్టీ కులాలు అతీతంగా ప్రజా సమస్యలపై మాట్లాడే పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది 2 తెలుగు రాష్ట్రాలలో. అందుకే ఈ పార్టీని ఇరుకున పెట్టేందుకు కులాల రాజకీయాలను అస్త్రంగా వాడుతూ ఉన్నారా అనే చర్చ జరుగుతూ ఉంది 2 తెలుగు రాష్ట్రాలలో. పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితుల్లో 3 అంశాలపై ఫోకస్ చేయాలి అని రాజకీయ విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. 1. కులాల పేరుతో రెచ్చగొట్టే మాటలకు సూటిగా స్పందించకుండా ప్రజా సమస్యలపై చర్చను మళ్లించడం. 2. అన్ని వర్గాల ప్రజలతో నేరుగా సంభాషణ చేయాలి జనసేన అధినేత. 3వ పాయింట్ ఐక్యతే బలం అనే సందేశాన్ని స్థిరంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి జనసేన అధినేత. పిఠాపురం ప్రజలు కులాల గొడవలు కాదు, ఉద్యోగాలు, అభివృద్ధి, విద్య, ఆరోగ్యంపై స్పష్టమైన దిశ కోరుకుంటున్నారు. ఈ స్వరం రాజకీయాలలో ఎంతవరకు వినిపిస్తుందనేది ప్రజలే ఆలోచించుకోవాలి. కులాల రాజకీయాలు తాత్కాలికంగా లాభం ఇవ్వచ్చు అన్ని వర్గాల వారికి. కానీ పిఠాపురం భవిష్యత్తు ఐక్యతతోనే, అన్ని వర్గాల ఐక్యతతోనే ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో నాయకత్వం ఏ దారి ఎంచుకుంటుందో ప్రజలే గమనించుకోవాలి. జనసేన అధినేత అన్ని వర్గాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని హిందూ న్యూస్ 9 కోరుకుంటుంది. జై హింద్, భారత్ మాతకు జై.